మనకి ఇప్పుడు చక్కని ఆరోగ్యం మీకు అనుగ్రహించి, చక్కని ఆయుష్ను మనకి అనుగ్రహించి మరలా మనందరం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడా మూట్లోకి వచ్చాను ఒకసారి. మూట్లోకి వచ్చాను సార్. అదేవిధంగా మరి ముందుకు వచ్చినటువంటి మరి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము కొద్ది సమయాన్ని దేవుని వాక్యం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 30వ వచనం వరకు మనం నేర్చుకున్నాము. గడిచిన కాలంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 30 వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు 31, 32 వచనాలను మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చూడండి. అవసరమైన సమయాల్లో రెఫరెన్స్లు కూడా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31, 32 చూసుకుంటే, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పిందేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేర్చున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించున్నాడు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 31, 32 ప్రకారము తన భార్యను విడనాడు వాడు ఏం చేయాలండి? ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉంది. ఎక్కడ చెప్పబడి ఉంది? పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా మనం చూడగలం. రెండవదిగా మనం చూస్తే, తన భార్యను వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను ఏం చేస్తున్నాడట? వ్యభిచారణగా చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎవరు కూడా నిద్రపోవద్దు, అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు ఏం చేస్తున్నాడట? వ్యభిచరిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ పరిత్యాగ పత్రిక అనేది మనకి ఈ భాగంలో కనిపిస్తుంది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? ఈ పరిత్యాగ పత్రిక మనం ఇవ్వవచ్చా? దేవుని బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మనకి ఏమర్థమవుతుందంటే, భార్యను విడనాడు వాడు పరిత్యాగకు ఇవ్వాలని చెప్పబడింది కదా మాటను బట్టి మనం ఈ సబ్జెక్ట్ తీసుకొని దీంట్లోని కొన్ని విషయాలను మనం చక్కగా నేర్చుకుందాం. అసలు పరిత్యాగ పత్రిక అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దీనిని తెలుగులో మనకి విడాకులని, లేదంటే విడిపోవుటకు రాసుకున్న నిబంధన పత్రం అని, లేదా ఎడబాటు పత్రిక, లేక పరిత్యాగ పత్రిక, ఇంగ్లీష్లో అయితే డివోర్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే భార్యాభర్తలు చట్టబద్ధంగా తమ యొక్క వివాహ బంధాన్ని రద్దు చేసుకొని లేక విడిపోవడాన్ని సూచిస్తుంది. దీని ద్వారా వారు భార్యాభర్తలుగా తీసుకున్న బాధ్యతల నుంచి చట్టబద్ధంగా విముక్తి పొందడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుందని మనం తెలుసుకోగలం ఈ పరిత్యాగ పత్రిక కోసం. అయితే ఈ పరిత్యాగ పత్రిక కోసం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం ముందు మనకి ఉంది కాబట్టి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనం ఆలోచన చేసినట్లయితే దీని గురించి ధర్మశాస్త్రం అయితే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుందో చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము ఎవరైనా సహోదరులు తీస్తే చదవండి. 24వ అధ్యాయము 1 చూస్తే, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత, అంటే ఏంటండి? ఇష్టపడి తనని పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. సరేండి,
అయితే ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెండ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకే ఆమెను మరలా పరిగ్రహ పరిగ్రహింపకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైనా ఒక కారణము, ఈ పాత నిబంధనలో ఏదైనా ఒక కారణం చేత, లేకపోతే ఇష్టం లేకపోతే, లేకపోతే ఆమెలో ఏదైనా తప్పు కనిపిస్తే, లేకపోతే ఆమె అతని మాట వినకపోతే, అతనిని సరిగా ఆమె చూడకపోతే, ఇక్కడ పరిత్యాగ పత్రిక ఒకటి రాసిచ్చి ఆమె ఇంటి నుంచి పంపేయడానికి అవకాశం అనేది ధర్మశాస్త్రంలో ఇక్కడ మోషే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసాం కదా. అయితే ఈ పత్రిక ఒక విధంగా చూస్తే మహిళలను రక్షించడానికి ఏర్పాటు చేయబడినట్లుగా మనం అక్కడ చూడగలం పాత నిబంధనలో. ఈ పత్రం ఉండటం వల్ల ఏంటంటే లాభం, ఆమె ఒక వేరే వ్యక్తిని మరలా వివాహం చేసుకోవడానికి, అలాగే చట్టబద్ధంగా ఆమె జీవించడానికి కూడా ఒక అవకాశాన్ని పాత నిబంధన కల్పించినట్టుగా చూస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ అంటే ఏంటంటే కోర్టు, అంటే ఇప్పుడు ఏంటంటే కోర్టు మన చట్టం ఏంటి, వివాహ చట్టం ప్రకారం 1955 హిందూ వివాహ చట్టం ప్రకారము ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూసినట్లయితే. అయితే ఈ చట్టంలో రూల్స్ అన్ని కూడా బైబిల్ నుంచి వచ్చినాయి కానీ మనకు కనిపిస్తాయి మనం చూసినట్లయితే. ఈ చట్టంలో రూల్స్ ఇప్పుడు రూల్స్ ప్రకారం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఒక విషయాన్ని మీకు ప్రాముఖ్యంగా తెలియచేయాలంటే, పురుషుడే స్త్రీకి ఆ ఈ యొక్క పత్రిక ఇవ్వాలా, స్త్రీ ఇవ్వకూడదా? పురుషుడిని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, పురుషుడికి ఈ స్త్రీ నీకు మాట వినకపోతే, నువ్వు చెప్పినట్టు చేయకపోతే నీవు పరిత్యాగ పత్రిక ఇచ్చేయని చెప్పాడు అక్కడ మోసే. కానీ స్త్రీ ఇవ్వకూడదా, పురుషుడే ఇవ్వాలని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అక్కడ చూసినట్లయితే ఇప్పుడున్న రూల్స్ ఎలా ఉన్నాయి అంటే, గవర్నమెంట్ రూల్స్ పురుషుడు స్త్రీకి ఇస్తున్నాడు, స్త్రీ పురుషుడికి ఇస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక చూడండి, సౌండ్ వస్తుంది, ఎవరైనా ఉంటే సహోదరులు మ్యూట్ లోకి వచ్చేయండి. మూట్లోకి వెళ్ళిపోండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. జాగ్రత్తగా చూడండి సార్ 11:9. 11:9 అండి. 11:8 నుంచి చదువుతున్నాను చూడండి. నేను 8 నుంచి చదువుతున్నాను. ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగింది. అంటే పురుషుడికి స్త్రీ అవసరం కాబట్టి పురుషుని యొక్క ఎముకలో నుంచి స్త్రీని సృష్టించాడు దేవుడు. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడండి, స్త్రీ పురుషుని కొరకు, అంటే పురుషునికి అవసరం కాబట్టి స్త్రీ సృజింపబడింది. సాటి అయిన సహాయము ఇక్కడ పురుషుడు ఆదాముకి అవసరం. ఆది కాండము మనం చూసినట్లయితే ఆదాముకి సాటి అయిన సహాయం అవసరం అని తలంచి దేవుడు స్త్రీని ఆదాము యొక్క ఎముకలో నుంచి తీసి అక్కడ తయారు చేసినట్టుగా సృష్టించినట్టుగా మనం చూస్తాం. అంటే పురుషుడికి అవసరం కాబట్టి స్త్రీని సృష్టించినట్టు చూసాం, కానీ స్త్రీకి అవసరమని పురుషుని సృష్టించలేదు మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ స్త్రీ పట్ల నేను తక్కువ భావం నేను చూపించట్లేదు, వివక్ష చూపించలేదు, కానీ జరిగిన విషయం చెప్తున్నాను మీకు. కాబట్టి పురుషుని కొరకే స్త్రీ, కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు అని ఒకటి అర్థమవుతుంది. కాబట్టి పురుషునికి అవసరమైనటువంటి స్త్రీని ఆ స్త్రీ మాట వినలేనప్పుడు పురుషుడు ఆ పరిత్యాగ పత్రిక ఇవ్వమన్నట్టుగా అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ లా ఆర్డర్ ప్రకారం మనం చూసినట్లయితే హిందూ చట్ట ప్రకారం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్పిన విషయాన్ని మోసే విషయాన్ని మనం విన్నాం. అయితే యేసుక్రీస్తు వారు దీనికోసం, ఈ పరిత్యాగ పత్రిక కోసం ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూసినట్లయితే,
మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 8 నుంచి చూసినట్లయితే ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చెను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? మోసే. ఆ సార్ యేసు ప్రభు కూడా పంతొమ్మిది సార్ పంతొమ్మిది మత్తయి సువార్త 19వ అధ్యాయము 8, 9 వచనాలు. ఓకే ఓకే యేసు ఓకే ప్రభు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, అంటే చాలా మంది భార్యని విడిచిపెట్టేస్తానండి, నేను భర్తను నేను విడిచిపెట్టేస్తానండి అని పది సార్లు ఆనాటి మోసే కాలంలో అడగడం వలన వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ మోసే ఏం చెప్పాడట? మీ భార్యలను చూడండి, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చాడు. కానీ ఆది నుండి అలా జరగలేదు. చూడండి, మొదటి నుంచి అలా జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడనియు. ఇక జాగ్రత్తగా చూడండి, ఏ కారణం చేత అయితే మనం భార్యను విడనాడవచ్చని చెప్తున్నాడు? చిన్న చిన్న కారణాలు బట్టి కాదు, వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప ఇంకా ఏ కారణంతో కూడా విడనాడకూడదని ఇక్కడ యేసుప్రభు చెప్పినట్టు చూస్తాం. చూడండి ఇక్కడ ఆ అయితే వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు ఏం చేస్తున్నాడట? వ్యభిచారమే చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చూడండి, చేర్చున్నాడనియు విడువబడిన దాన్ని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేర్చున్నాడనియు మీతో చెప్తున్నాను. విడనాడబడింది అంటే ఒకసారి వివాహమైన స్త్రీ, ఆమె విడవబడింది అంటే భర్త తను విడిచిపెట్టేశాడు, ఆమెను వివాహం చేసుకున్నవాడు కూడా ఆమెతో వ్యభిచారమే చేస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు? ఇక్కడ చూసినట్లయితే ఆ తన భార్యను వ్యభిచార కారణంతో కాకుండా వేరే ఏదైనా కారణంతో, అంటే చిన్న చిన్న కారణాలతో వదిలేస్తే ఏం చేస్తున్నాడు? ఆమె మరలా ఇంకో వివాహం చేసుకుంటే తప్పనిసరిగా అది వ్యభిచారమే అవుతుందని చెప్పాడు. కాబట్టి విడనాడబడిన దాన్ని చేసుకున్నా వ్యభిచారం అవుతుంది. అలాగే వ్యభిచార కారణంతో కాకుండా ఇంక వేరే కారణంతో వదిలేసినా సరే అది కూడా వ్యభిచారం అవుతుందని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేశారు, ఈ ఒక్క కారణంతో తప్ప అనే విషయాన్ని తెలియజేశారు. అయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే అసలు హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఈ విషయంలో, హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే హిందూ ధర్మశాస్త్రాల్లో మనం చూసినట్లయితే మనుస్మృతి అనే గ్రంథంలో మనం పురుషుణ్ణి ఏ విధంగా వదిలేయవచ్చు అని చెప్తుందంటే, భర్త పతితుడైనా అంటే ఏంటి? భార్య పట్ల, ఇంకా సౌండ్ వస్తుంది చూడండి, ఎవరో ఆన్లో ఉన్నారు చూడండి, అందరూ కూడా ఆఫ్లోకి వచ్చేయండి. భర్త పతితుడైనా అంటే అర్థం ఏంటి? భార్య పట్ల తాను జరిగించవలసినటువంటి ధర్మము జరిగించకపోయినా, అంటే ఒక భర్త తన భార్య పట్ల జరిగించవలసినటువంటి ధర్మాలు జరిగించకపోతే, లేక అతడు నపుంసకుడైనా, చూడండి రెండోది, అతను ఒకవేళ నపుంసకుడైనా లేక చేతకాని వాడు, నేనేం చెప్తున్నాను మీకు ఇప్పుడు? మనుస్మృతి గ్రంథం హిందూ ధర్మశాస్త్రం చెప్తున్నాను చూడండి. చేతకాని వాడైనా, లేక దీర్ఘకాలిక రోగస్తుడైనా, లేకపోతే ఈ విధమైన కారణాలు, ఏ కారణాలండి? అతను భార్య పట్ల జరిగించవలసిన కార్యాలు జరిగించకపోయినా, నపుంసకుడైనా, చేతకాని వాడైనా, ఒక దీర్ఘకాల రోగస్తుడైతే భార్య అతన్ని విడిచిపెట్టడానికి కొన్ని ప్రత్యేక అవకాశాలు ఆ మనుస్మృతి గ్రంథంలో ఇవ్వబడినట్టుగా మనం చూడగలం. అలాగే ఇంకో హిందూ ధర్మశాస్త్రంలో నారదా స్మృతి అనే గ్రంథంలో చూస్తే, భర్త దీర్ఘకాలం కొన్ని సంవత్సరాలు అదృశ్యం అయిపోతే, అదృశ్యం అంటే ఏంటి? పారిపోవడం అనొచ్చేమో, లేకపోతే కనిపించకపోతే కొన్ని సంవత్సరాలు, లేదంటే తప్పిపోతే ఏదైనా తిరునాళ్ళలోనో లేకపోతే ఎక్కడో తప్పిపోతే, లేకపోతే ఇంట్లోంచి పారిపోతే, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోంచి పారిపోతారు, లేక చనిపోతే, లేక సన్యాసం స్వీకరిస్తే, కొంతమంది ఏం చేస్తారు? సన్యాసం స్వీకరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క హిందూ ధర్మశాస్త్రాలు ఏం చేశాయంటే ఆ భార్యను విడిచిపెట్టడానికి కానీ భర్తను విడిచిపెట్టడానికి కానీ కొన్ని అవకాశాలు ఇచ్చినట్టుగా చూస్తాయి. అయితే బైబిల్లో అలాంటివి ఏమీ ఇవ్వలేదు. బైబిల్ అయితే ఏం చెప్తుందండి? తప్పనిసరిగా ఏదైనా బలమైన కారణం, వ్యభిచార కారణం తప్ప మరి ఏ కారణంతో కూడా భార్యను విడనాడడానికి అవకాశం ఇవ్వలేదు.
అర్థమైంది కదా. తర్వాత మోషే ఎందుకు ఇచ్చాడండి? మోషే వాళ్ళ యొక్క బలహీనత, వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ పరిత్యాగ పత్రిక ఇచ్చేసి వదిలేయమని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు అయితే మాత్రం దాన్ని ఒప్పుకోలేనట్టుగా చూస్తాం. అలాగే విడిచిపెట్టబడినటువంటి స్త్రీ కూడా వేరొక అతన్ని వివాహం చేసుకుంటే అతను మళ్ళీ విడిచిపెడితే మరలా ఆమె వెనక్కి వచ్చి అతను చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వబడలేదు. ఇది కూడా మీకు తెలియజేస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈనాటి ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి అవగాహన చూసుకున్నట్లయితే, భర్తను విడిచిపెట్టుట న్యాయమా, భార్యను విడిచిపెట్టుట ధర్మమా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో జరిగే కోట్లాది వివాహాలలో ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. మనకి అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేలియా, లేకపోతే మనకి విదేశ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు ఇప్పుడు వివాహం చేసుకొని సాయంత్రానికి విడిచిపెట్టేస్తున్నారట. ఈ రోజు వివాహం చేసుకుని రేపు విడిచిపెట్టేస్తున్నారట, గంటలో విడిచిపెట్టేస్తున్నారట. అలాంటి వివాహాలు ఎన్నో ఇక్కడ జరుగుతున్నాయట, అక్కడ విదేశాల్లో. ఆశ్చర్యం కదా. అయితే భారతదేశంలో అయితే, మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి కొంతమందికి కనిపిస్తుందని మనం చెప్పగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే విడిపోవడం అనేది ఎలా ఉందండి ఈ రోజుల్లోని? చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీ. ఒక చేసుకుంటున్నారు, తర్వాత ఏదో ఈజీగా విడిపోతున్నారు. ఏమ్మా ఎందుకు విడిపోయావమ్మా అంటే ఏవో కారణాలు చెప్తున్నారు. ఒకసారి విడిపోవడానికి మన యొక్క ఇప్పుడున్న సహోదరులు, అంటే ఈనాటి కాలంలో ఉన్న సహోదరులు చెప్పే కొన్ని మా సలహాలు లేదా కొన్ని ఆలోచనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తే, మనం ఉదాహరణకి మనము ఒక స్త్రీని అడుగుతాం. స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళిందండి ఒక అమ్మాయి. ఏమ్మా ఇలా విడిపోదాం అనుకుంటున్నానండి నా భర్త అని చెప్తే, ఈనాటి కాలంలో స్త్రీలు, ఈనాటి కాలంలో పురుషులు ఏం చెప్తారంటే, అమ్మ ఏమ్మా ఎందుకు విడిపోదాం అనుకుంటున్నావమ్మా అని అడిగితే, నా భర్త నా మాట వినడం లేదండి. ఏంటండి? నా భర్త నా మాట వినడం లేదండి, నేను చెప్పినట్టు చేయడం లేదండి, అందుకే విడాకులు. చూసారండి, నా మాట వినట్లేదు, నేను చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇచ్చేయండి అనే స్త్రీలను చూస్తాం. ఇంకా చూస్తే నా భర్త, ఇంకో సహోదరిని అడిగితే, నా భర్త ఏం చేయట్లేదండి, డబ్బులు సంపాదించడం లేదండి. ఏం చేయట్లేదు, నా భర్త ఎక్కువ డబ్బులు సంపాదించడం లేదండి, ఇంట్లోనేమో టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏంటండి వాషింగ్ మిషన్ లేదు, గిన్నెలు తోముకోవడానికి మిషన్ లేదట. ఈ మధ్యన కొత్తగా మిషన్ కనిపెట్టారు. ఏంటంటే గిన్నెలు తోముకునే మిషన్ కూడా కనిపెట్టారు. ఆడవాళ్ళకి, స్త్రీలకి గిన్నెలు తోముకోవడానికి కూడా ఒక మిషన్. ఆ మిషన్లో పడైతే అది మిషన్ గిన్నెలు తోమేస్తుంది. వాషింగ్ మిషన్ కనిపెట్టారు, బట్టలతో కోసం పని లేదు. కాబట్టి స్త్రీలు ఏం చెప్తున్నారు ఇప్పుడు, నా ఇంట్లో టీవీ లేదండి, ఫ్రిడ్జ్ లేదండి, వాషింగ్ మిషన్ లేదండి, బట్టలు ఉతుకోవడానికి ఏమో అయితే గిన్నెలు తోమడానికి మిషన్ లేదండి, కారు లేదు, బండి లేదు, ఏమీ లేదు, కాబట్టి నాకు ఏం కావాలి, విడాకులు కావాలంటుంటే ఒక స్త్రీ. ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్తే నాకు ఇంకో మాట ఏమంటుంది ఆవిడ, నా భర్త నాతో సరిగా ఉండడం లేదండి. ఏంటండి, నా భర్త నాతో సరిగా ఉండడం లేదండి, నన్ను ప్రేమించడం లేదు, వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడు. ఏం చెప్తారండి కారణం? వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడండి, అందుకే నాకు నాతో సరిగా ఉండట్లేదు కాబట్టి, నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇచ్చండి అని ఇంకో స్త్రీ చెప్పి. ఎందుకండి నాకు ఇంకో సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వెందుకమ్మా విడాకులు ఇచ్చేద్దామని అడిగితే, ఎందుకండి నాకు ఈ సంసారం, ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు, ఏట్లేవండి, సినిమా లేదు, ఒక షికార్ లేదు, ఒక 5 స్టార్ హోటల్లో బిర్యానీ లేదు, ఎందుకండి నేను చేయడం సంసారం అంటే. స్త్రీలు చెప్పే షాకులు ఎంత ఈజీగా ఉన్నాయంటే ఈనాటి కాలంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా ఈజీ షాకులు చెప్తారన్నమాట. ఎక్కడికి తీసుకెళ్ళండి, ఎక్కడ తీసుకెళ్ళాలట, సింగపూర్ తీసుకెళ్ళలేదు, జర్మనీ తీసుకెళ్ళలేదు, లేదా ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఏదో టూర్లు తీసుకెళ్ళాలి, విదేశాలు. ఏమీ లేవండి, అందుకే నాకు ఈ సంసారం వద్దండి, నాకు విడాకులు ఇచ్చేయమని చెప్పేసి ఒక సహోదరి చెప్తుంది. ఇంకో సహోదరి ఏం చెప్తుందట, నా భర్త నన్ను బాగా చూడండి, వాళ్ళ అమ్మను బాగా చూస్తాడు, వాళ్ళ నాన్నను బాగా చూస్తాడు, చూడండి వాళ్ళ అక్కను బాగా చూస్తాడు, వాళ్ళందరినీ, వాళ్ళ బంధువులందరినీ బాగా చూస్తాడు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోడు. ఆఖరికి ఒక సహోదరి అంటది, మొన్న ఊర్లో అందరినీ బాగా చూస్తాడండి, ఊర్లో అన్ని విషయాలు చూస్తాడు, అన్ని పట్టించుకుంటాడు, కానీ నన్ను మాత్రం పట్టించుకోడండి అని చెప్పి. కాబట్టి ఇలాగా ఏవో ఒక షాకులు మన సహోదరులు చెప్పి ఈ వాళ్ళు విడిపోవడానికి ప్రయత్నం చేసే సహోదరు ఈనాటి కాలంలో అనేక మందిని మనం చూస్తాం. ఇంకా పురుషుని విషయానికి వస్తే, పురుషుడు కూడా ఏదో ఒక కారణం చెప్పి విడిపోవడానికి ఈ రోజుల్లో పరిత్యాగ పత్రిక ఇచ్చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పురుషులు చెప్పే సలహాలు కూడా ఒకసారి చూద్దాం. పురుషులు చెప్పే ఉదాహరణలు ఏంటంటే,
పురుషుడిని అడిగితే నా భార్య నా మాట వినడం లేదండి, ఏమంటాడండి ఫస్ట్ మాట? నా భార్య నా మాట వినడం లేదండి, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది వింటది. ఏం చెప్తుందండి? వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది వింటది. ఏ కూర వండమంటే ఆ కూర వండుతుందండి. నేను చెప్పింది ఎప్పుడు కూడా చేయదు. వాళ్ళ నాన్న ఫోన్ చేసి పుట్టింటికి రామ్మా అంటే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోద్ది. చాలా మంది ఈనాటి కాలంలో సంసారాలు విడిపోవడానికి కారణం ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఏంటంటే పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి సహోదరికి పుట్టింటి నుంచి రాదు త్వరగాను. అవి వెనకాల వీళ్ళు తిరగడమే వెళ్ళి ఏంటండి, ఈ పెళ్లి చేసుకున్న సహోదరుడు తిరిగి 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 ఆ రాకపోతే విసుగుపోయి ఏదో ఒకటి పని చేస్తున్నాడు. ఒకటేంటంటే అతను చచ్చిపోతున్నాడు, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తమ్మావను చంపేస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొల్తుంది. ఇంకా మనకి చూసినట్లయితే ఇంకా చాలా ఉదాహరణలు మనకి ఉన్నాయి మనకి సహోదరుల విషయాల్లో. అయితే కొంచెం మనం ముందుకు కొనసాగుదాం. ఇంకొక విషయం కూడా తెలుసుకొని, నా భార్య ఎప్పుడు కూడా ఏం చేయదటండి, చీర కట్టదు. ఎప్పుడు నైటీలోనే ఉంటుంది. ఒక చెప్పే చూసం తెలవని చూడండి, ఎప్పుడు కూడా నైటీలోనే ఉంటుందండి. ఎప్పుడు చూద్దామన్నా సరే ఆ మాసిపోయిన నైటీలోనే ఉంటుంది. ఆ గిన్నెలు తోముతుంది, ఆ నైటీతోనే గిన్నెలు తోముతుంది, నైటీతోనే వంట చేస్తుంది, ఆ నైటీతో నా దగ్గరికి వస్తుంది. అలాంటి పరిస్థితులు చెప్పే ఉదాహరణలో చిన్న చిన్న కారణాలు భార్యను వెంటాడడానికి ఇలాంటి కారణాలు మనుషులు చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఇంకొక ఆయన అంటాడు, ఇంట్లో నేను సంపాదించిన అంతా అందరినీ ఏంటండి, నా ఎంతో కష్టపడి నేను సంపాదిస్తున్నాను, నా భార్యను పోషిస్తున్నాను, నా బిడ్డలను పోషిస్తున్నాను, కానీ వాళ్ళు నా మాట వినడం లేదండి. చూసారా, మా ఇంట్లో పని మనిషి కూడా నా మాట వింటలేదండి. ఇప్పుడు ఒక ఆయన, పని మనిషి నీ మాట ఎందుకంటది? కాబట్టి ఇలాంటి కారణాలు చెప్పి అనేక మంది వాళ్ళ యొక్క మంచి సంసారాలని, మంచి జీవితాలని పాడు చేసుకునే విధానాన్ని మనం చూడగలం. ఇంకా చూస్తే నా భార్యకి మహా డబ్బు పిచ్చిదండి, ఎంత సంపాదించినా సరే ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి. ఎంత డబ్బు కావాలి? ఎంత డబ్బు కాదండి, ఈ ప్రపంచంలో డబ్బు అంతా ఇచ్చినా సరే స్త్రీకి డబ్బు సరిపోదని చెప్పవచ్చు. అయితే మనకి బైబిల్ ఏం చెప్తుంది? మన సమయం ఎంత అవుతుంది అయితే, ఓకే, 40 అయింది. ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా కొంచెం సహోదరులు ఆ క్షమించవలసిందిగా కోరుచున్నాను. అయితే ముందుకు కొనసాగుదాం మన సమయాన్ని బట్టి. ఇక్కడ గమనించినట్లయితే అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఇంతవరకు మనం ఏం చూసామంటే, ఈ పరిత్యాగ పత్రిక కోసం చూసినప్పుడు హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూసాం. అలాగే ధర్మశాస్త్రంలో మోషే ఏం చెప్పాడో చూసాం. అలాగే మోషే గారు చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారో మనం చూసాం. అయితే అసలు బైబిల్ ఈ విషయంలో ఏం చెప్తుంది? అసలు పరిత్యాగ పత్రిక తీసుకోవచ్చా? పరిత్యాగ పత్రిక ఇచ్చి అసలు మనం విడిపోవచ్చా? ఒక అలాంటి అవకాశమే వస్తే, తప్పని పరిస్థితి వస్తే ఎలా విడిపోవాలి అనే విషయాల గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 4 మనం చూసినట్లయితే, వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఏం చెప్పాడండి? వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్నిటికంటే, ఎందుకంటే దాన్ని ఘనంగానే చేసుకుంటాం. ఏంటి, మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, వివాహం అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసరికి, వివాహం అనేటువంటి సందర్భానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు పేదవారైనా ఎవరైనా సరే, ఎంత డబ్బులు లేకపోయినా సరే వివాహాన్ని ఘనంగా చేసుకుంటారు. ఎందుకంటే వివాహం అనేది ఘనమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాన్ని చక్కగా అందరిని పిలుచుకొని, ఊరంతా పిలుచుకొని చక్కగా చేసుకుంటారు. అందరికీ తన భార్యను తన భర్త చూపించుకుంటాడు. అందరికీ తన భర్తను తన భార్య చూపించుకొని, తన బంధువులు చూపించుకొని, తన యొక్క స్నేహితులకు అందరికీ చూపించుకొని, వారి కుటుంబస్తులు అందరూ కూడా సంతోషపడే గొప్ప కార్యము వివాహ బంధము. అలాంటి వివాహ బంధాన్ని వదిలిపెట్టేయడానికి ఎవరో కూడా చూడకూడదు అని బైబిల్ చెప్తుంది. అలాంటి వివాహ బంధాన్ని ఎవరు కూడా విడిచిపెట్టి వదిలేయాలని బైబిల్ కోరుకోవట్లేదు. ఉదాహరణ చూసినట్లయితే, వివాహ బంధంలో చూసినట్లయితే స్త్రీ 1 కొరింథీ పత్రిక 11:11 మనం చూద్దాం. వివాహ బంధం కోసం కొన్ని విషయాలు బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకుంటున్నాం. 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 11 అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. చూసారండి, దేవుని అని చూసినట్లయితే స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదని బైబిల్ మనకి చెప్పట్టినట్టుగా మనం చూస్తాం. అయితే వివాహ బంధంలో ఒకే స్త్రీని పెండ్లి చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. చూడండి ఏంటంటే ఏం చెప్తుందండి, వివాహ బంధంలో ఏం చేయాలి? 1 తిమోతి పత్రిక
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. రెఫరెన్స్లు ఎవరికైనా కావలిస్తే నేను అడగని చెప్తాను నేను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఇక్కడ అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును. ఇక్కడ ఈ విషయాలన్నీ మనకు అవసరం లేదు, కానీ ఏకపత్ని పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఒక స్త్రీని అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవాల్సినటువంటి ఆలోచన అనేది బైబిల్లో లేదు. ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలి. ఇక్కడ పెద్దల కోసం మాట్లాడు ఈ సబ్జెక్ట్ అయితే ఇక్కడ పెద్దల కోసం మాట్లాడాడు. అయితే ఎవరైనా సరే, పెద్దలనే కాదు చిన్నలనే కాదు, ఎవరైనా సరే ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. రెండో విషయం గమనిస్తున్నట్లయితే వివాహం చేసుకున్నటువంటి స్త్రీని ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే వివాహం చేయబడినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధమైన ప్రేమను కలిగి ఉంటారు, వాళ్ళు విడిపోవడానికి ఎట్టి బస్సు అవకాశం లేదని బైబిల్ చెప్తుంది. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏం చెప్పండి ఇక్కడ? వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండాలని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే వాళ్ళకి విధేయురాలై ఉండాలని కూడా చెప్తున్నారు. చూడండి ఒకసారి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగన పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి, క్రీస్తే శరీర రక్షకుడై ఉన్నాడు కాబట్టి, ఇక్కడ సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవాలని బైబిల్ చెప్తుంది. ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? ఎందుకు విడిపోవలసి వస్తుందంటే భార్యలు పురుషులకి ఏం చేయట్లేదు, లోబడట్లేదు. లోబడకపోవడం వలన ఇవి పెద్ద ప్రాబ్లం వస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే పురుషుడు మొట్టమొదటి మీకు చెప్పాను కదా, పురుషుని కొరకే స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదని చెప్పాను కదా. ఆ సబ్జెక్ట్ని పట్టుకుంటే ఇక్కడ మొట్టమొదటి బైబిల్ ఏం చెప్తుందంటే పురుషుని మాట స్త్రీ వినాలి, లోబడి ఉండాలని చెప్తుంది. లోబడి ఉండకపోవడం వల్లనే ఈ విడిపోయే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బైబిల్ లోబడి ఉండాలని చెప్పినట్టుగా మనం చూడగలం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే పురుషులు కూడా ఏం చెప్తున్నాడు? 5:25లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏం చెప్పాడండి ఇక్కడ? ప్రేమించమని భర్తకు చెప్పాడు, లోబడి ఉండమని భార్యకి చెప్పాడు. ఈ రెండు కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే పురుషుడు భార్యను ప్రేమించకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలా ప్రేమించమన్నాడు దేవుడు? తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో, తను ఎలాగైతే తన శరీరాన్ని సంరక్షించు అలాగే తన భార్యను ప్రేమించమని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూడగలం. ఇంకా ముందుకు ఆ విషయాల కింద మీరు చదువుకుంటే ఆ విషయాలు మీకు కనిపిస్తాయి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని చెప్పాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? సరేండి. కాబట్టి దేవుడే వారిని సృజించాడు, దేవుడే వారిని కలిపాడు, దేవుడే వారిద్దరిని ఏకంగా చేశాడు. ఇక్కడ ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారండి, పైన మనం పురుషునిగాను సృష్టించని చెప్పాడు, అలాగే వారిద్దరు కూడా ఏక శరీరం అవుతారని, లేకపోతే వారిద్దరు భార్యను హత్తుకుంటాడని చెప్పాడు. చూడండి, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారని దేవుడే చెప్పాడు. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. చూసారండి, కాబట్టి ఒకవేళ దేవుడే వారిని కలిపాడు, దేవుడే వారిని కలిపిన తర్వాత మనుషులు మనం వేరు చేయాలని మనం ఆలోచన చేయకూడదు ఎవరు కూడా. అందుకే ఏం చెప్పాడు ఇక్కడ? ఏదైనా కారణం, వ్యభిచార కారణం తప్ప వారికి వేరే కారణం విడదీయడానికి అవకాశం అనేది ఏది కూడా లేదని మనకి బైబిల్లోని యేసుప్రభు వారు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఆయన ఎవరో కూడా వేరు చేయకూడదు ఇక్కడ మనకి బైబిల్ చెప్పబడింది. ఇంకా మనం ముందుకెళ్తున్నట్లయితే భార్యాభర్తలు ఎలా ఉండాలని చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే
సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని నుంచి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం గమనించినట్లయితే, గయ్యాలితో పెద్ద ఎంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. ఏమంటండి? భార్య ఎలా ఉండకూడదు? గయ్యాలి అయిన భార్య ఉండకూడదు. గయ్యాలి అయిన భార్య చూడండి, ఇక్కడ ఏమన్నాడు? గయ్యాలితో పెద్ద ఇల్లు ఉంది, బోల్డ్ ఆస్తుంది, కార్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ అక్కడ భార్య ఎలా ఉంది? గయ్యాలి అయిన భార్య ఉంది. గయ్యాలితో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద నివసించడం మేలు అని చెప్పి, అంటే ఇక్కడ సామెత చెప్పారు అంతే, కానీ ఇక్కడ మన భార్య గయ్యాలి అయి ఉండకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ తెలియజేసినట్టుగా చెప్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 12వ అధ్యాయం 4వ వచనంలో స్త్రీ ఎలా ఉండకూడదు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 12:4లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కిల్లు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే భార్య యోగ్యురాలై ఉండాలి, జ్ఞానవంతురాలై ఉండాలి, తెలివైన బిడ్డ అయి ఉండాలి, చక్కగా భర్తను చూసుకునేటువంటి స్త్రీ అయి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి యోగ్యురాలు తన పెనిమిటికి ఎలా ఉంటుందట? కిరీటంలాగా ఉంటుంది. కాబట్టి భర్తకి సిగ్గు తెచ్చే పనులు కానీ, భర్తను అవమానపరిచే పనులు కానీ భార్య చేయకుండా ఉంటే వాళ్ళ మధ్య ఏ సమస్యలు కూడా రావు. నలుగురిలో ఉన్నప్పుడు భర్తని అవమానపరుస్తుంటారు, నలుగురిలో ఉన్నప్పుడు 10 మందిలో భార్యను అవమానపరుస్తారు. దానివల్ల ఏంటి ప్రాబ్లం? దానివల్ల వాళ్ళ మనసులు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి 10 మందిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన భార్య మనం అవమానించకూడదు. అలాగే 10 మందిలో ఉన్నప్పుడు తన భర్తను ఎప్పుడు అవమానించకూడదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి సమస్యను తేల్చుకోవాలి తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా 10 మందిలో అలర్ చేసుకోకూడదు సంసారాన్ని. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే స్త్రీలు బలహీనులు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో స్త్రీలు బలహీనులు అని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. దేంట్లోనండి? వివాహం చేసుకున్నది మన భార్య ఏదో ఇంట్లో పనులు చేస్తుందని కాదు. జీవం అనేటువంటి కృపావరంలో, అంటే దేవుని సన్నిధిలో నిత్య జీవంలో మనతో పాటు పాలి భాగస్తురాలు. మనం పరలోకానికి వెళ్తే ఆమె కూడా పరలోకానికి వస్తుంది, రప్పించుకోవాలి మనం. కాబట్టి జీవమైన కృపావరంలో పాలి భాగస్తురాలు కాబట్టి ఆమె ఏం చేయాలట? ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. బలహీనమైన ఘటం ఉట్నే బాధపడిపోద్ది, ఉట్నే కోపడిపోద్ది, ఉట్నే మాట జారిపోద్ది, ఉట్నే సమస్యలు పడిపోద్ది. చాలా చిన్న. ఎందుకని? భార్య బలహీనమైన ఘట్టమని దేవుడు చెప్తున్నాడు. మరి ఆదాము పొరపాటు చేసిన అవ్వ పడిందా? ముందు ఆదాము పడ్డా? అవ్వే ముందు పడింది. అవ్వ బలహీనమైన ఘట్టమని తెలుసుకునే సాతాను ఏం చేశాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు, ముందు ఆదాము దగ్గర రాలేదు. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘట్టమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఏం చేయాలట? సన్మానించాలి. ఎప్పుడు కూడా సన్మానించాలి, భార్యను గౌరవించాలి, భార్యను పొగడాలి. ఏం చేయమని ఈ మధ్యన యూట్యూబ్లో మంచి విషయాలు వస్తున్నాయి చూడండి. భార్యను పొగడమంటున్నాడు, పొగడపోతే నీకు సమస్యలే అంటున్నాడు. కాబట్టి భార్యను బాగా చూసుకోవాలని ఇక్కడ. చక్కగా చూసుకుంటే ఎందుకు వెళ్ళిపోతుంది? నువ్వు బాగా చూసుకుంటే ఎందుకు విడాకులు తీసుకుంటుంది? కాబట్టి ఇక్కడ సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. చూసారండి ఏం చెప్పండి? నీ భార్యతో నీకు గొడవ అయింది అనుకోండి, నువ్వు ప్రార్థన ఎలా చేయగలవు? నీకు మనశ్శాంతి ఉంటుందా? కాబట్టి నువ్వేం చేయాలంటే తెలివిగా ఆమెతో మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. తెలివిగా భార్య ఎలా ఉండాలంటే తెలివిగా, జ్ఞానంగా, ఏ మాట పడితే ఆ మాట చెప్పేకూడదు. భార్యకి అన్ని విషయాలు చెప్పేసాం అనుకోండి, ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి చాలా తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. కాపురం చేయడం అంటే పెళ్లి చేసుకోవడంత ఈజీ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపురం చేసుకోమని దేవుడే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి? బలహీనమైన ఘటం అని చెప్పేసి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే వివాహం చేసుకునేటప్పుడు మనము బైబిల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటివి? అనేక వివాహాలు చేసుకోకూడదని ద్వితీయోపదేశకాండం 17:17 చెప్పాడు. అది కాదు, కానీ ఇంకో విషయం చెప్తాను చూడండి. వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వలన బైబిల్లోని
చాలా చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 13:27లో సమయం ఒక 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది, కొంచెం సహోదరులు గమనించవలసిందిగా కోరుచున్నాను. నెహెమ్యా గ్రంథము 13:27, ఎజ్రా నెహెమ్యా, ఎవరైనా తీస్తే చదవండి. నెహెమ్యా గ్రంథము 13:27 ఈ విధంగా వ్రాయబడింది. ఏంటంటే ఇంకా కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మనము మన దేవునికి విరోధంగా పాపము చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకునిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా. చూసారండి, అన్య స్త్రీలను అంటే, అన్య స్త్రీలు అంటే ఏంటి? బయట స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సొలొమోను బయట స్త్రీలను వివాహం చేసుకోవడం వలన, అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వలన ఏమైందండి? మోయాబు స్త్రీలను అట్లా వివాహం చేసుకోవడం వల్ల చివరిలో అతను ఏం చేశారంటే విగ్రహారాధన వైపు ఆయన తిప్పేశారు. విగ్రహాల ముందు కూర్చోబెట్టి తీసుకెళ్ళి. ఎందుకంటే అన్య స్త్రీలు ఏం చేస్తారండి? వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. కాబట్టి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతారంటే భర్తలను కూడా అటువైపు తిప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయాల వైపు అటువంటి దేవతల వైపు తిప్పే అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం చేసుకునేటప్పుడు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏంటంటే ప్రతి వానికి సొంత భార్య ఉండాలన్నారు. చూడండి ఇక్కడ సొంత భార్య ఉండడం ఏంటి? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయము నేను చదువుతున్నాను, 1-2 వచనాల్లో. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుతుందన ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఏంటండి ఇక్కడ సొంత భార్య ఉండడం ఏంటి? సొంత భర్త ఉండడం ఏంటి అంటే అర్థం ఏంటంటే, సొంత భార్య అంటే ఒకే భార్య ఉండాలి భర్తకి. అలాగే భార్యకి ఒకే భర్త ఉండాలి. అద్దె భర్తలు, తీసుకున్న భార్యలు, ఉంచుకున్న భార్యలు అలాంటివి ఏమి ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. ఒకే భర్త, సొంత భర్త ఉండాలి తప్ప అక్కడ ఆ ఊర్లో ఒక భర్త లేకపోతే ఈ ఊర్లో ఒక భార్య అనే విధానాలు ఎప్పుడు కూడా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒకే భర్త ఉండాలి. సొంత భర్త అంటే ఒకే భర్త ఉండాలని చెప్తుంది. అదే కాకుండా ఇంకొంచెం మనం కిందకి వెళ్ళినట్లయితే 1 కొరింథీ పత్రికలోనే మనం కిందకు వెళ్ళినట్లయితే భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే గాని తన యొక్క దేహం మీద చూడండి ఒకసారి చూద్దాం ఆ మాటలు. 3వ వచనం చూద్దాం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపవలెను. అంటే వారు సంసారం చేయాలి అని చెప్తున్నారు. డైరెక్ట్గా బైబిల్ ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే భర్త భార్యకును, భార్య భర్తను సంసారం చేయాలి. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. చూడండి, స్త్రీకి తన దేహం పైన ఎవరికి అధికారం? భర్తకే అధికారం. అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. నా దేహం పైన నా భార్యకే అధికారం ఉంది, అలాగే నా భార్య దేహం పైన నాకే అధికారం ఉందని అలాగా మీకు అర్థమయ్యేట్లు చెప్తున్నాను. మీకు ఆ విధంగా బైబిల్ చెప్తుంది. కాబట్టి వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే వారు విడిపోకుండా ఉండడానికి దేవుడి ముందుగానే ఈ యొక్క విషయాలను తెలియజేసినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాం. మన పాయింట్ ఏంటంటే భార్యను పరిత్యజించకూడదు అంటే ఏంటండి? భార్యను విడిచిపెట్టకూడదని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. బైబిల్ ఒప్పుకుంటుందా అండి విడిపోవడానికి? ఒప్పుకోవట్లేదు. భర్తను విడిచిపెట్టడానికి ఒప్పుకోవట్లేదు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే కింద మనం చూద్దాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించిందేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. సరేండి, ఏమన్నాడండి? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి వీలుదంటే ఇక్కడ మనం చెప్పబడినట్టుగా మనం చూడగలం. ఇక్కడ చూసినట్లయితే అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు భార్య మంచిదైనా, చెడ్డదైనా, గుడ్డిదైనా, నడ్డిదైనా,
చింపురు జుట్టుదైనా, పిచ్చిదైనా, చూడండి జాగ్రత్తగా చూడండి. అంటే ఇది రకాలుగా ఉంటారు, అందరూ ఒకలా ఉండరు కదా. కాబట్టి మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, గుడ్డిదవ్వచ్చు, నడ్డిదవ్వచ్చు, చింపురు జుట్టుదవ్వచ్చు, గయ్యాలిదవ్వచ్చు, గొడవలు పెట్టేదవ్వచ్చు, పిచ్చిదవ్వచ్చు, ఏదైనా సరే పురుషుడు ఏం చేయకూడదండి, భార్యను విడిచిపెట్టకూడదు. అలాగే పురుషులు గురించి ఏం చెప్తున్నాడంటే, పురుషులు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఆడు మెంటలోడైనా ఏం చెప్తుంది బైబిల్, ఆడితో కాపురం చేయాల్సిందే. అంతేగాని నేను చేయనండి, చిన్న చిన్న విషయాలు చూస్తే చెప్పాను కదా మీకు, ఇంట్లో ఇది ఫ్రిడ్జ్ లేదండి, టీవీ లేదండి, కాపురం చేయనండి అంటే బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే ఆ విధమైనటువంటి విధంగా దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే మన మన యొక్క అంశంలోకి వచ్చేద్దాం. ఒకసారి మనకి ముగింపుకు వచ్చాము. మన అంశం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో, అంటే మన టాపిక్, నేను మీతో చెప్పింది ఏమనగా, వ్యభిచార కాలాన్ని బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారణగా చేర్చున్నాడు, విడువబడిన దాన్ని పెండాడు వ్యభిచరించు. కాబట్టి ఇక్కడ మత్తయి 5 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి అవకాశం లేదు. విడిచిపెడితే ఏమవుతుంది, తన భార్యని తప్పు చేసే విధంగా తనే ప్రోత్సహిస్తున్నాడు అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో, తన భార్యను విడనాడితే అది ఎంత పెద్ద పొరపాటు అవుతుందో, ఎంత సమస్య కొంతేస్తుందో కూడా ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఏం చెప్తుందండి, భర్త బ్రతికున్నంత వరకే ఆమెకు బద్ధురాలు అవుతుంది. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెండు చేసుకున్నటకు స్వతంత్రాలై ఉండును. ఎప్పుడండి, ఇంకొకటి చెప్పాను కదా, ఒకటి పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోషే ఏం చెప్పాడు, పరిత్యాగ పత్రిక చెప్పాడు. రెండోది యేసుక్రీస్తు ఏం చెప్పారు, పరిత్యాగ పత్రిక కాదు, వ్యభిచార కారణం బట్టి మాత్రమే భర్తను విడిచిపెట్టాలని చెప్పేసి, భార్యను విడిచిపెట్టాలని అక్కడ యేసుప్రభు చెప్పారు. మూడో కారణం ఏంటంటే, భర్త చనిపోతే ఆమె ఇంకో వివాహం చేసుకోవచ్చు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. చూద్దాం మూడోది, చూడండి ఒకసారి 39లో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము, బతికున్నంత వరకు కాపురం చేయాల్సిందే, భద్రాలే. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవాలి. చూసారండి, ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవాలి. అంటే దేవుని నమ్ముకున్న వాడిని చేసుకుంటే మంచిదని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయితే మరీ ధన్యురాలు. ఏం చెప్పాడంటే, ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పాడు. కాబట్టి మూడవదిగా మనకి ఏ కారణం బట్టి మనం వివాహం చేసుకోవచ్చు అంటే, భర్త చనిపోతే భార్య చేసుకోవచ్చు, భార్య చనిపోతే భర్త చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనకు బైబిల్ చెప్పినట్టుగా చూస్తాం. ఇంకా మనం ముగింపుకు వచ్చినట్లయితే, రోమపత్రిక 7వ అధ్యాయం కూడా చూసేద్దాం ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంది. రోమపత్రిక 7వ అధ్యాయము 2 నుంచి 3 చూసినట్లయితే, 2-3 చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవును. కాబట్టి భర్త బ్రతికున్నంత వరకు ఆమె వేరే పొరపాటు, వేరే పురుషుని వైపు చూడకూడదు. అలాగే భార్య బ్రతికున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడడానికి అవకాశము దేవుడు ఇవ్వలేదని ఇక్కడ మనం చెప్పగలం. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏ కారణం బట్టో భార్యను విడిచిపెట్టవచ్చు అనే విషయాన్ని గురించి ఏం చెప్పాడండి, తప్పని పరిస్థితులు, ఇక తప్పదు విడిచిపెట్టాలని పరిస్థితి ఎప్పుడు ఏం చెప్పాడు కారణాలు. ఒకటి, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడండి, పరిత్యాగ పత్రిక చెప్పాడు. కానీ యేసు ప్రభువు వారు దాన్ని ఒప్పుకోలేదు, వ్యభిచార కారణం బట్టి మాత్రం చెప్పాడు. మూడోది ఏంటంటే, చనిపోయిన ఎడల ఇంకో వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఈ విషయాలు గమనించండి. కాబట్టి అయితే ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే,
భర్త భార్యలు విడిచిపెట్టి ఉండకూడదని తెలియజేస్తుంది. లేదంటే విడాకులు తీసుకోకూడదని తెలియజేస్తుంది. ఏ సమస్య వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారు కలిసి ఉండాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకుంటే పరిత్యాగ పద్ధతి గురించి కానీ ఎందుకు తెలియజేస్తానంటే ఈ విషయాలు మీకు మనం తెలుసుకుంటే ఈ విషయాలను బట్టి ఇంకా మన యొక్క ఫ్యామిలీ కుటుంబాల్లో మనం ఇంకా ప్రేమతో కలిసిమెలిసి జీవించడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను బట్టి మీరు అందరూ కూడా మీ కుటుంబాలని చక్కగా ప్రేమతో మరి చూసుకోవాలని, ప్రేమతో కుటుంబాలను అభివృద్ధి పరుచుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు.